భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చేసింది మిరాయ్. హనుమాన్ తర్వాత తేజ సజ్జా మరొకసారి సూపర్ హీరోగా నటించిన సినిమా కావడంతో పాటు మనోజ్ విలన్గా నటించడంతో మంచి హైప్ ఏర్పడింది. హనుమాన్ మూవీ క్లైమాక్స్లో ఆంజనేయుడు ఎంట్రీ ఇస్తే మిరాయ్ క్లైమాక్స్లో ఆయన గురువు రాముడు వచ్చారు. కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్పై ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి, స్టోరీ ఏంటి, సినిమా హిట్ అయిందా లేదా, రివ్యూ చూసేద్దామా? తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ ముఖ్య పాత్రల్లో నటించిన మిరాయ్ సెప్టెంబర్ 12న థియేటర్లోకి వచ్చింది. నేరుగా కథలోకి వెళ్తే ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో 9 గ్రంథాలుంటాయి. ప్రతి చోట ఆ గ్రంథాలకు మహిమాన్విత శక్తులున్న వ్యక్తులు కాపలాగా ఉంటారు. ఆ కవచాలను ఛేదించి ఒక్కో గ్రంథాన్ని లాక్కుంటాడు మహావీర్ లామా. అయితే అమరత్వానికి సంబంధించిన 9వ గ్రంథం సొంతం చేసుకోవటం అంత సులభం కాదని లామాకి తెలుసు. ఆ గ్రంథానికి రక్షణగా ఉంటుంది అంబికగా నటించిన శ్రియ. మహావీర్ నుంచి వచ్చే ముంపుని ముందుగా ఊహించిన అంబిక తనని ఎదుర్కొనేందుకు బిడ్డ వేదకి దూరం అవుతుంది. కాశీ, కలకత్తా, హైదరాబాద్ వివిధ నగరాల్లోకి పెరిగిన వేదాకు తాను అంబిక పుత్రుణ్ణని ఎప్పుడు తెలిసింది? మహావీర్ను వేద ఎలా ఎదుర్కొన్నాడు? వేద నుంచి యోధాగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో కీలక మలుపులేంటి? మహావీర్, లామా, యోధా మధ్య యుద్ధంలో ఏం జరిగింది? ఓవరాల్గా ఇదే స్టోరీ. విలన్ని పవర్ఫుల్ గా చూపిస్తే హీరోయిజం అంతకు మించి చూపించవచ్చు. పైగా సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇది చాలా అవసరం. మిరాయ్లో మంచు మనోజ్ విలనిజం పవర్ఫుల్ గా ఉంటుంది, కానీ తను అలా మారేందుకు కారణం కన్విన్సింగ్ గా అనిపించదు. మిరాయ్లో ఒక్క మైనస్ అదొక్కటే, మిగిలిన అన్ని సినిమాకి ప్లస్సే. తేజ సజ్జాని ఎలివేట్ చేసేందుకు దర్శకుడు కార్తిక్ ఘట్టంనేని చాలా ప్రయత్నాలు చేసినా అంతగా కిక్ ఇవ్వలేదు. మంచు మనోజ్ క్యారెక్టర్ ఎంట్రీతో థియేటర్ మార్మోగిపోయేంత వైబ్ వచ్చింది. ప్రతి పావుగంటకు యాక్షన్ ఎపిసోడ్ ఇస్తూ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త స్లో అనిపించినా మిరాయ్ శక్తితో తేజ ఫైట్ చేయడంతో మళ్లీ జోరందుకుంటుంది. సంపాతి పక్షి సన్నివేశాలు విఎఫ్ఎక్స్ అద్దిరింది. వేద యోధాగా మారే సన్నివేశాల డెప్త్ సరిగ్గా రాలేదేమో అనిపిస్తుంది. కథకు అనుగుణంగా లొకేషన్లు, నిర్మాణ విలువలే ఎక్కడా రాజీ పడలేదు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా రిచ్గా ఉంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జకి మరొకసారి మంచి ట్యూన్ ఇచ్చాడు సంగీత దర్శకుడు హరిగౌర. పాటల కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, కానీ లెంత్ తగ్గించొచ్చేమో అనిపిస్తుంది. ఎవరెలా నటించారంటే ఈ తరం కుర్రాడిగా, యోధుడిగా తేజ సజ్జ నటన సూపర్. మనోజ్ స్క్రీన్ టైం తక్కువే అయినా యాక్షన్ కుమ్మేశాడు. మంచి క్యారెక్టర్ పడితే మనోజ్కి తిరుగులేదు అనిపించాడు. లుక్, స్టైలింగ్ కూడా అదిరాయి. హీరో తల్లిగా శ్రీయ నటన బాగుంది. హీరోయిన్ రితికా నాయక్ నటన పర్వాలేదు. జగపతి బాబు, జయరామ్, గెటప్ శ్రీను తమ పాత్రలకి న్యాయం చేశారు. ఓవరాల్గా థియేటర్లో మిరాయ్ మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓ భారీ సినిమా చూసామనిపిస్తుంది. ఇప్పటి వరకు తెరపై చూడని కొత్త కథ అనిపిస్తుంది. హ్యాపీగా కుటుంబంతో కలిసి థియేటర్లో చూడొచ్చు మిరాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.